ఒక వీడియో కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇది గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా చాలా పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఆహ్, మ్యూట్‌లో పెడుతున్నాను నేను. మీకు వీడియో అనేది మ్యూట్‌లో పెడుతున్నాను నేను డెమో వీడియో. ఫుల్ స్క్రీన్‌లో నేను ఇక్కడ ఇంకోటేంటంటే ఇక్కడ ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తున్నాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను ఫుల్‌గా. అక్కడ వెళ్లి చూసి వచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు డెమో అయితే చూడండి ఫస్ట్ అయితే. ఒక వీడియో అయితే చూశారు కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్‌లో వస్తే మీకైతే స్టార్టింగ్‌లో ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఇక్కడ ఏం ఉండదు. కొన్ని గ్రూపులుంటాయి. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ ఉంది కదా! కింద ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి. ఒక ఈ ఫోటో ఉందనుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అయితే వచ్చేస్తుంది మీ ఫోటో. ఇక్కడ మీ 2 ఫింగర్స్ తోటి మీరు ఫోటో పెట్టగానే మీ అడ్జస్ట్‌మెంట్ అనేది కొంచెం మారిపోతుంది. కలర్ ఫిల్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ చేస్తే కనుక మీ అడ్జస్ట్‌మెంట్ అయితే వేరేగా కొంచెం మారిపోతుంది. మీ ఫోటో పెట్టేటప్పుడు కొంచెం మీ డబుల్ ఫింగర్‌తోని మీరు కొంచెం అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. కొంచెం జూమ్ అండ్ ఔట్ అని కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది మీకు. ఇలానే అన్ని గ్రూప్‌లన్నీ ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మీ ఫోటోతో అయితే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు గ్రూప్‌లన్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫోటోలుంటాయి. ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడైతే మీ స్టార్ మార్క్ ఉంది కదా! కింద ఈ ఫుల్ ఫిట్ స్టిచ్ పైన ఒక స్టార్ మార్క్ ఉంటుంది. అంటే కొన్ని నంబర్‌లుంటాయి కదా! ఆ ఫోటో మీద దాని మీద ట్యాప్ చేస్తే మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్లి రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ కూడా కొన్ని గ్రూపులుంటాయి. ఈ గ్రూప్ కూడా అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడైతే మీకు గ్రూప్ అన్ని రెడీ అయిపోతుంది. ఇలానే ఇక్కడ లాస్ట్‌కి ఒక 3 ఫోటోస్ ఉంటాయి. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మొత్తం అడ్జస్ట్‌మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.